సో గురుగారు, సో 2026 సంవత్సరం మా పాలిట ఏం కాబోతుంది? వరమా? శాపమా? శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ ఆత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమ. ముందుగా ప్రియమైనటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, మీరు ఎక్కడైనా ఉండండి, మన తెలుగు వాళ్ళంటే మా వాళ్ళే. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నది కూడా తెలుగు వాళ్ళే. మైగ్రేషన్ అయ్యి అక్కడక్కడ శాసించేది కూడా తెలుగు వాళ్ళు. ఎక్కడైనా ఏదైనా ఫేమస్ అయింది అని అంటే అక్కడ మన ఆంధ్ర హోటల్ పక్కా ఉంటుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ అద్భుతమైనటువంటి వ్యాపారాలు చేయాలి, అందరూ సంపాదించుకోవాలి. 2026 మీ అందరికి అద్భుతంగా గడవాలని ఆశిస్తూ ముందుగా మీ అందరికి కూడా ఆధునిక నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో గురుగారు, అంటే పేరులోనే పరాభవం కనిపిస్తోంది ఈసారి. మరి నెగటివ్ వైబా, దీన్ని ఎట్లా చూడాలి? ఒకటి, మీరు జర్నలిస్ట్, మీకు బుర్రా శ్రీనివాస్ గారి గురించి తెలియదు. ఈజ్ ద వండర్ఫుల్ జర్నలిస్ట్. ఈయనతో స్నేహం చేసిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆయన ఎట్లా అంటే నది లాంటివాడు అనమాట. అందరికి మంచినీళ్ళు ఇస్తాడు, కానీ ఆయన పోయి సముద్రంలోనే కలుస్తాడు. ఆయన టిప్స్ ఇచ్చి ఆయన వల్ల లాభం పొంది ఛానళ్ళు పెట్టుకొని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఆయన మాత్రం నిజాయితీగా అక్కడనే ఉన్నారు. సో న్యూస్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, పరాభవ నామ సంవత్సరానికి న్యూస్ కి చాలా దగ్గర సంబంధం. అవునా? ఎవరైతే న్యూస్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో వాళ్ళకి విజయం. ఎవరైతే న్యూస్ ని అస్సలు ఫాలో అవ్వరో వాళ్ళకి పరాభవం. ఒకటి, ఈ పరాభవ నామ సంవత్సరం ఏంటంటే దీన్ని టేక్ ఆఫ్ ఇయర్ అని కూడా అంటారు. ఏంటి టేక్ ఆఫ్ ఇయర్? ఇప్పుడు ఎవరెవరైతే గనక కరెక్ట్ గా పెట్టుబడులు పెడతారో, ఎవరెవరైతే తమ యొక్క డబ్బుని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా టేక్ ఆఫ్ తీసుకున్నట్టే, అంటే హయ్యర్ లెవెల్లోకి వెళ్తున్నట్టే. అంటే ఇప్పుడు మనం వినే ఉంటాం, ఒకప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ షేర్ తీసుకున్న వాళ్ళకి, ఒకప్పుడు ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఆ కంపెనీస్లో జయప్రకాష్ అని ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో ట్రేడ్లు తీసుకునే వాళ్ళకి వాళ్ళందరూ కూడా 20 రూపాయలకు ఒక షేర్ దొరికింది. అప్పట్లో 2 లక్షలు పెట్టి 10,000 షేర్లు కొనుక్కున్న ఉన్నారు. పెట్టి 10,000 షేర్లు కొనుక్కున్న వాళ్ళకి ఇవాళ ఎంత తెలుసా? వాళ్ళకి ఆ 20 రూపాయలు కాస్త ప్రతి ఒక్క షేర్ ప్రైజు ఇప్పటికి 2,000 దాకా పెరిగిపోయింది. సో 2,02,00,000 కోట్లు అయ్యాయి సింపుల్గా. నీకు అఫీషియల్గా, అన్అఫీషియల్ కూడా కాదు, అఫీషియల్. సో ఇది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే టైం, మార్కెట్ని అబ్జర్వ్ చేయాల్సిన టైం. అందుకే న్యూస్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో దే మేక్ మనీ. అండ్ ఒకటి కలియుగంలో, ఇది కలియుగం. నేను మోడర్న్ ఆస్ట్రాలజర్ని, నేను పర్ఫెక్ట్ చెప్తున్నా. కాలానికి అనుకూలంగా మనం వెళ్ళాలి. త్రేతాయుగం నుంచి నేర్చుకోవాలి, రాముణ్ణి చూసి నేర్చుకోవాలి, కృష్ణుని చూసి నేర్చుకోవాలి. కృష్ణుడు అన్యాయాన్ని ఎలా ఎదిరించిండు, దుర్మార్గుణ్ణి ఎలా చంపాడు, వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళని చంపాడు. ఆయన ధర్మమే, ఏ ధర్మానికి ఆ ధర్మమే. సో దుర్మార్గుల్ని ఎలా శిక్షించాలో వాళ్ళని అదే వేలో శిక్షించాలని కృష్ణుడు చెప్పాడు. మనం అది బాగా నేర్చుకోవాలి కృష్ణుడి దగ్గర నుంచి. సో రాముణ్ణైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుద్దామా, వాళ్ళని సాధించారు కొంచెం గుర్తిద్దాం మిత్రమా. ఓకే, సో వాళ్ళు సాధించింది గుర్తించండి, రాముణ్ణి కృష్ణుడిని ఆరాధించండి. కానీ వాళ్ళు లోక కళ్యాణం కోసం వాళ్ళ జీవితంలో ఎంత అద్భుతాలు చేశారు. అట్లాగే మీరు కూడా మీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే న్యూస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. మెయిన్గా మార్కెట్ని చక్కగా ఫాలో అవ్వండి. ఈ సంవత్సరం ఎవరైతే మార్కెట్ని ఫాలో అవుతారో వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించుకుంటారు. డబ్బు సంపాదించిన వాడే కలియుగంలో శాసించగలుగుతాడు. కలియుగంలో నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. నీ మీద 78 కేసులు ఉన్నా సరే నిన్ను ఎవరు ఏం చేయలేరు. ఒక 100 కేసులు ఉన్నా నిన్ను ఎవరు ఏం చేయలేరు. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు అధికారాన్ని కొనుక్కోవచ్చు, ప్రజల అభిమానాన్ని నువ్వు కొనుక్కోవచ్చు, నువ్వు డబ్బును పంచవచ్చు, డబ్బును పెంచవచ్చు, అధికారాన్ని కొనవచ్చు, అధికారాన్ని వాడుకోవచ్చు, చట్టాలను నువ్వు క్రియేట్ కూడా చేయవచ్చు. సో భవిష్యత్తు అంతా కూడా డబ్బుదే. మనీ స్పీక్ ఎవ్రీవేర్ ఇన్ కలియుగ, నాట్ ఇన్ త్రేతాయుగ, నాట్ ఇన్ ద్వాపరయుగ. ఎందుకోసం అంటే కలియుగానికి అధిపతి ఎవరు అంటే
కలి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి రోగాలు స్టార్ట్ అవుతుంది. ఓకే. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఏర్పడింది 2019 డిసెంబర్లో. షష్టగ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు నేను చెప్పాను, ఇకపై పరిస్థితులు బాగా ఉండవు, అద్భుతమైన ప్రళయాలు వస్తాయి, మనుషులు చనిపోతారు అని చెప్పాను. రోగం వచ్చింది కరోనా. 2019 2020 ఎంతవరకు లేపేయాలో అంత లేపేసింది. కానీ 2020 తర్వాత మీరు అబ్జర్వేషన్ చేస్తే బంగారం వాల్యూ కానీ కరెన్సీ వాల్యూ కానీ దబా 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 పెరుగుతానే ఉంది. అసలు 2000 కరోనా వచ్చిన తర్వాత బంగారం ధరలు చూడండి, వెండి ధరలు చూడండి, డ్రాస్టిక్ గా పెరిగేది. నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను 45,000కి తులం బంగారం కొన్నది గుర్తుంది నాకు. ఏది కోవిడ్ తర్వాత 2022లో కొన్నది నాకు గుర్తుంది. ఇప్పుడు ఎంత అయిపోయింది? 1,40,000 అయిపోయింది. అంటే 40,000కి తులం బంగారం కొన్న వ్యక్తికి ₹1,00,000 లాభం ఇప్పుడు. సో అందుకే చెప్తున్నాను, ఈ రాశి ఫలాలు ఇది 2026 ఏదైతే పరాభవన సంవత్సరం చెప్తున్నానో, ఇది అందరూ జాగ్రత్తగా వినడమే కాదు, నోట్స్ రాసుకోండి, ఫాలో అప్ అవ్వండి. అండ్ జర్నలిస్టులు ఎవరైతే గనక, ఇప్పుడు బుర్రా శ్రీనివాస్ గారు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చారు, ఆయన వీరు కానీ, ఇంకా మా అన్నయ్య ఉన్నాడు నమస్తే తెలంగాణ సతీష్ గారు అని చెప్పి. సో వీళ్ళందరూ ది బెస్ట్ జర్నలిస్టులు. కొంతమంది న్యూస్ లో కొన్ని ప్రియారిటీ రాస్తారు. న్యూస్ పేపర్ లో ఫ్రంట్ ఎప్పుడు చదవకండి, ఫ్రంట్ బ్యాక్ ఎప్పుడు చదవకండి, లోపల చదవండి. లోపలనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అసలైన ఇన్ఫర్మేషన్ లోపలలోనే ఉంటుంది. ఇంకోటి, అసలైన ఇన్ఫర్మేషన్ కి మెరుగులు ఉండవు, చాలా సింపుల్ గా ఉంటుంది. అది చూసి కనుక మీరు తెలుసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకోసం అంటే, అది ధృవ అని ఒక మూవీ ఉంటది కదా, దాంట్లో చెప్తారు అందరూ న్యూస్ పేపర్లు చూస్తారు కానీ నేను ప్యాటర్న్ చూస్తాను. ఆ ప్యాటర్న్ చూసిన వాళ్ళే సంపాదిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆస్ట్రాలజీ చూస్తాను, యాజ్ వెల్ యాజ్ కరెంట్ ఇష్యూస్ కూడా చూస్తాను. నేను ఆస్ట్రాలజీలో ముందే ప్రెడిక్ట్ చేశాను. నేను ఏమని, ఫ్యూచర్ కరెన్సీ మారుతుంది. ఇప్పుడు 2026 కూడా అంతే, కరెన్సీ థియరీ మొత్తం మారిపోతుంది. సో ఇప్పుడు ఐటీ వాళ్ళు కూడా లేనంతగా కరెన్సీ మారిపోతుంది, కరెన్సీ తీరు మారిపోతుంది. ఎందుకోసం అంటే ప్రజలకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని ఉండదు, మోస్ట్ ఆఫ్ ద ప్రజలకు ఉండదు. ఎందుకోసం అంటే మా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటారు. నేను ప్రభుత్వానికి నేను ఇంతే, నాకేం చేస్తుంది అనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ, పెద్ద పెద్ద మనీ ఎవరైతే వేసుకునేటువంటి వాళ్ళు కానీ, అంటే నేను చెప్తున్నది 100 కోట్లకు పైగా ఉన్నవాళ్ళు. సో మినిమం 10 కోట్ల నుంచి 100 కోట్లకు పైగా నేను వాళ్ళకే అపాయింట్మెంట్లు ఎక్కువ ఇస్తాను. నా అపాయింట్మెంట్స్ అన్ని వాళ్ళకే ఉంటాయి ఎక్కువ. సో వాళ్ళు ప్రయాణం నాకు ఇంత ఇస్తారు, వాళ్ళు మాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను వాళ్ళందరినీ చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను, కరెన్సీ థియరీ మారిపోతుంది. సో బంగారము వెండి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ సంవత్సరము బంగారం పూర్తిగా వచ్చేసరికి, మీరు దీపావళి ఒక సమయానికి వెళ్ళేసరికి 1,85,000 సూచికి బంగారం వెళ్ళిపోతుంది. ఇది ఒక తులం బంగారం, 10 గ్రాముల బంగారానికి. వెండి బంగారంకి దాదాపుగా దగ్గర అయిపోతుంది. వెండి పొట్టడం అనుకున్నాం ఇన్ని రోజులు, అంటే బంగారం హైట్ ఉంటుంది, వెండి తక్కువ ఉంటుంది అనుకుంటాం. కాదు, ఇప్పుడు బంగారంతో సమానంగా వెండి కూడా దగ్గరికి రీచ్ అవకాశాలు చాలా దగ్గరగా ఉంటాయి.